ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు బలమైన సందేశాన్ని రాస్తా ఉన్నాడు. ఎలా అనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు గాని అధికారులతోనూ ప్రధానులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందు ఉన్నటువంటి దురాత్మల సమూహాలతో మనం పోరాడాలి అంటున్నాడు. మనం పోరాడేది శరీరులతో కాదు గాని అంటున్నాడు. శరీరులతో అంటే కింద ఫుట్ నోట్లు ఏం రాయబడి ఉందంటే రక్త మాంసం కలిగిన వారితో కాదు అని అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఎవరితో పోరాడుతున్నావు? నీ భర్తతోనా, నీ భార్యతోనా, నీ ఇంటిలో వారితోనా, నీ ఇరుగు పొరుగు వారితోనా, నీ రక్త సంబంధికులతోనా? అలాగే నువ్వు ఇంకా పోరాడుచున్న ఎడల నీలో దేవుని ప్రేమ లేదు, అపవాది ఉన్నాడు అని అర్థము. జాగ్రత్తగా గమనించాలి. మనం పోరాడేది శరీరులతో కాదు, పాపముతో మనం పోరాడాలి. మనలో ఉన్నటువంటి శరీర కార్యాలతో మనం పోరాడాలి.